అభిరుచి అకాడమీ ప్రజెంట్స్ ద్రోణుడి పంచతంత్రం ఆడియో నోవెల్ ఏ క్రాష్ కోర్స్ ఫర్ అన్ ఎంతూసియాస్టిక్ స్టూడెంట్ స్క్రిప్ట్ అండ్ వాయిస్ ఓవర్ బిఎన్బి దేవవర్మ ఎపిసోడ్ నంబర్ 9 ఆదివారం వారాంతం తదుపరి వారానికి రీఛార్జింగ్ చేసుకునే రోజు సోఫాలో కూర్చుని రిలాక్స్డ్గా పేపర్ చదువుతున్న బ్రహ్మ గేట్ తోసుకుని లోపలికి అడుగు పెడుతున్న వారిని చూసి అవాక్కయ్య. సరస్వతి, ఎక్కడున్నావే? లోపల కిచెన్లో ఉన్న భార్యను ఉద్దేశించారు. అబ్బబ్బా, ఎందుకా గావకేకలు? మళ్ళీ కొత్త కథ ఏమన్నా రాశారా? ఇప్పుడు నాకు వినే తీరుబాటు లేదు, విసుగ్గా అంది సరస్వతి. వినబోయే ముందు మన ఇంటికి ఎవరు వస్తున్నారో చూడు. ఏ రాజమౌళి, సుకుమారా? వాళ్ళ కథలు వాళ్లే రాసుకుంటారే. పోయి నీ సెటైర్లు అంటూ కిచెన్లోకి వెళ్ళి భార్యను లాక్కుంటూ హాల్లోకి తీసుకొచ్చాడు. ఎదురుగా వాళ్ళ ఆడపడుచు సుగుణ, భర్త శివశంకర్, కోడలు మానస వస్తున్నారు. గబగబా వాళ్ళకి ఎదురుగా వెళ్ళింది. సుగుణ, ఎలా ఉన్నావమ్మా? ఆప్యాయంగా అడిగింది. బాగున్నాను వదినా అంటూ చెప్తున్న సుగుణ్ను చేయి అందుకుని లోపలికి నడిపించుకుంటూ వెళుతూనే, బాగున్నారా అన్నయ్య అంటూ శివశంకర్ని పలకరించింది. మా బావగారు ఎందుకు బాగుండరే? బంగారం లాంటి నా చెల్లిని చేసుకున్నాక వెనక నుంచి వస్తున్న బ్రహ్మ సెటైర్ వేశాడు. ఇదిగో బ్రహ్మ, క్రెడిట్ మొత్తం మీ చెల్లెల ఖాతాలో వేసేయకు, అందులో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఉంటుందిలేండి బావగారు, ఓ 10%, మిగతా 90% మా చెల్లెలదిగా. ఎంత ఆడపిల్లి వారమైనా మరీ అంత దారుణమైన రేటింగ్ ఇవ్వకయ్యా, నవ్వుతూ అన్నాడు శివశంకర్. మీ ఇంట్లో ఆడపిల్ల ఎక్కడుంది? అమాయకంగా మొహం పెట్టి అంది సరస్వతి. అత్తయ్య అంటూ బొంగమూతి పెట్టి ఐఎమ్ హర్ట్ అంది మానస. ఓ, మీ నాన్నగారు నీ గురించి చెప్తున్నారటే, నవ్వుతూ అంది సరస్వతి. అత్తయ్య, దీనికి ప్రతీకారంగా పెళ్ళైన తర్వాత నేనేం చేస్తానో తెలుసా? నన్ను కూర్చోబెట్టి నువ్వు వంట చేస్తావు, అంతేనా? కాదు, నీ కొడుకుని నీ దగ్గర నుంచి దూరంగా లాక్కుపోతాను నా లోకంలో, హెచ్చరికగా అంది మానస. వాడి నీ లోకంలో నా లోకంలో ఎక్కడుంటాడే? అదిగో మేడ మీద వాడి గదిలో ఆలోచన లోకంలో ఉన్నాడు. వెళ్ళి ట్రై చేయి నీ లోకంలోకి తీసుకురావడానికి, ఛాలెంజింగ్గా అంది సరస్వతి. అయితే ఇదిగో పట్టుకో, ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాను. చేతిలోని సంచిని సరస్వతి చేతిలో పెడుతూ. మీ బావకి ప్రాన్ బిర్యానీ అంటే అడిగింది సరస్వతి. గోల గోవింద స్వామిది, ముడుపులు వెంకటేశ్వర స్వామి అన్నట్టు మాకేం లేవా? నొచ్చుకున్నట్టుగా అన్నాడు బ్రహ్మ. ఎవరి ప్యాకేజీలు వాళ్ళకు ఉన్నాయి మావయ్య, మెట్ల మీద నుంచి పైకి పరిగెడుతూ అంది మానస. ఇదిగో సరిగ్గా ఇక్కడే ఈ ఇంటి కోడలి అర్హత నీకు వచ్చింది, మెచ్చుకోలుగా అన్నాడు బ్రహ్మ. రెండన్నయ్య, రాసుగుణ లోపలికి అంది సరస్వతి. ఇదిగో బ్రహ్మ, నువ్వు సినిమా కోసం రాసే కథలు చెప్పనంటేనే లోపలికి వస్తాను, ఉడికిస్తా అన్నాడు శివశంకర్. అమ్మ, దొరక్క దొరికిన శ్రోతల్ని వదులుతానా ఏంటి? బదులిస్తా అన్నాడు బ్రహ్మ. అందరూ నవ్వుకుంటూ లోపలికి అడుగుపెట్టారు.